పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణం అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ప్లకార్డులతో అటు ఎన్డీఏ ఎంపీలు విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. అయోధ్య విరాళాల చోరీపై విపక్షాలు నిరసన తెలిపితే మోదీ అమిత్ షా క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అటు ఎన్డీఏ పక్ష ఎంపీలందరూ కూడా నిరసన బావుట ఎగరవేశారు, నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షాలు కావాలనే పార్లమెంటు సజావుగా కొనసాగకుండా గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సభకు సమాధానం చెప్పేయడానికి సంబంధిత శాఖ మంత్రి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని రిజిజు ప్రకటించినప్పటికీ కూడా గందరగోళం సృష్టించాలనే ఒక్క ఉద్దేశంతో సభను సజావుగా నడవనివ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే విపక్ష ఎంపీలందరూ కూడా గందరగోళం సృష్టిస్తున్నారు అంటూ ఇటు ఎన్డీఏ పక్ష నేతలు ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణ అంతా కూడా దద్దరిల్లింది. మోదీ అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఇటు విపక్ష ఎంపీలందరూ కూడా ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలందరూ కూడా మోదీ అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు రావాలని, వచ్చి సమాధానం చెప్పాలని తామంతా కూడా డిమాండ్ చేశారు. సో అటు రామ్ మందిరంలో విరాళాల చోరీ అంశానికి సంబంధించి, అలాగే విద్యార్థులపై లాఠీ చార్జ్కి సంబంధించి, పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి సంబంధించి సమాధానం ముందు నుంచి కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్ష ఎంపీలు ఇదే డిమాండ్ చేస్తున్నారు. సమాధానం కావాలని, ఆ సమాధానం కోసం ఇంకా నిరంతరంగా వారు సమాధానం దొరికేంత వరకు కూడా నిరసన బావుట ఎగరవేస్తామంటూ తెలిపారు. అయితే ఈ రోజు కూడా పార్లమెంట్ ఆవరణలో అటు విపక్ష ఎంపీలందరూ కూడా ఆందోళన నిర్వహించారు. देखिए, शिक्षा पर जब 2 दिन की चर्चा हुई, जिस पे राहुल गांधी जी ने अपनी बात रखी, जिसमें प्रियंका गांधी जी ने बात रखी, जिसमें सरकार बीजेपी की सरकार की तरफ से कई वक्तव्य आए, जितेंद्र सिंह मंत्री जी ने अपनी बात रखी, तब अमित शाह जी कहाँ थे? तब चर्चा में क्यों नहीं भाग लिए? जब वास्तविक में जब चर्चा हुई, जब 2 दिन का समय निर्धारित किया गया, तब तो शिक्षा मंत्री भी उसमें भाग नहीं लिए। 15 दिन से हम मांग कर रहे हैं कि सदन में आए, तब कहां थे? तो ये तो कोई राजा महाराजा का तो दरबार नहीं कि जब चर्चा हुई तब अनुपस्थित रहेंगे, अब सदन के आखिरी समय पे अब वो प्रकट होंगे, अब वो चर्चा करना चाहते। तो ये तो उनका ये पाठशाला नहीं, ना उनका ये कार्यशाला है, ये सदन है जिम्मेवारी का, और जिम्मेवारी लेनी पड़ेगी कि पैलेट गन चलाने का निर्देश कहां से आया, क्या उनके दफ्तर से आया या उनको नहीं पता था? दोनों चीजों में उनको अपनी जिम्मेदारी लेते हुए अपना इस्तीफा देना चाहिए, और चंदा चोरी जो महत्वपूर्ण विषय